Hello viewers, good morning. Welcome to Tamil Lokesh YouTube channel alias Lokesh Infotech Institution. So Lokesh Infotech Institution Tally authorized under associate for అంటే TEPL certification and training and Tally software original license అనేది ఏపీ అండ్ తెలంగాణలో సేల్ చేయడం జరుగుతుంది. గాయస్ ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్ అయినా నాన్ ఫార్మల్ స్టూడెంట్స్ అయినా ఎంబీఏ స్టూడెంట్స్ అయినా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ మీరు తీసుకోవాలనుకుంటే ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ సర్టిఫైడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో మీరు ట్రైనింగ్ తీసుకో. సో అలాంటి సెంటర్ లో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్ ద బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, మనం ఇచ్చే గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒరిజినల్ టాలీ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ కంటెంట్ మనం నేర్పించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేసిన ఒరిజినల్ కంటెంట్ సంబంధించి ప్రాపర్ గైడ్ లైన్స్ సంబంధించిన మెటీరియల్, దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ట్రైనింగ్ రూపంలో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే సో బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్, మన గ్రూప్స్ అండ్ లెడ్జర్స్, వోచర్ టైప్ కీస్, వీటితో పాటు GST1 ఫైలింగ్, GST3B ఫైలింగ్, ఈవే బిల్ అంటే ఏంటి, ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి, పేరోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, టీడీఎస్ అంటే ఏంటి, టీసీఎస్ అంటే ఏంటి, ఓకే, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ ఎలా చేయాలి, 12 months కేస్ స్టడీస్ ఏ విధంగా మనం చేయాలి, ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఫారెన్ కరెన్సీ ఏ విధంగా చేస్తాము, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, పర్చేజ్ పొటెన్షియల్, సేల్స్ పొటెన్షియల్. సో మనకి బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తాం, ఓకే, తర్వాత ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ మోడల్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. డేటా బ్యాకప్ ఎలా తీయాలి, రీస్టోర్ ఎలా చేయాలి, సో ఎక్సెల్ నుంచి టాలీలోకి డేటా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, కంపెనీకి పాస్వర్డ్స్ ఏ విధంగా సెట్ చేయాలి, డేటా పాత్ ని ఏ విధంగా సెట్ చేయాలి, రియల్ టైమ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ చాలా డెప్త్ నాలెడ్జ్ తో రియల్ టైమ్ సినారియోస్ తో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆఫ్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరే ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధంగా మనం ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ త్రూ అవుట్ ఇండియా అనేది భావించబడుతుంది. సో ఎప్పటికీ వీక్లీ న్యూ బ్యాచెస్ అనేది పెడుతూ ఉంటాం. టాలీలోకి ఛానల్ ఫాలో అవ్వండి, మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీలో All of you once again. Last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నరసింహ, వెంకట్, భార్గవి, క్లియరా? క్లియర్ సార్. సో ఈ 3 days చెప్పబోయే క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా మీరు చెప్పినట్టుగా కాన్సెప్ట్ చేస్తారో 100% ఫర్దర్ క్లాసెస్ అన్ని కూడా చాలా వరకు సింపుల్ గా మీరు చేయగలుగుతారు. ఈ 3 క్లాసెస్ ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో ఫర్దర్ క్లాసెస్ కూడా మీకు కొంచెం టఫ్ గా అనిపిస్తుంది. ఓకే, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అంటే ఏంటి, ఓకే, అసెట్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటో కూడా క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో మనకి వచ్చేసి గ్రూప్స్ అండ్ లెడ్జర్స్. గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ అంటే ఏంటి, ఎందుకు దీన్ని ఉపయోగిస్తారు, వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది క్లియర్ గా మనం టుడే క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. ఓకే, సో వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే మనకు ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని వోచర్ టైప్ కీస్ ఉంటాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. యా, పీపీటీ కనబడుతున్నామా? ప్లీజ్ కన్ఫర్మ్. యా, డన్ గైస్. చూడండి, టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే టోటల్ గ్రూప్స్ 28 ఉంటాయి, లెడ్జర్స్ 2 ఉంటాయి, వోచర్ టైప్ కీస్ 24 ఉంటాయి. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి, మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే టాలీ కంపెనీ వాడు ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తాడు. ఇది మనం ఏమి చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకేనా? సో వీటిని టుడే క్లాస్ లో మనము 28 గ్రూప్స్ గురించి డిస్కస్ చేస్తాం, లెడ్జెస్ గురించి డిస్కస్ చేస్తాం. యా, సో ఆ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ని 2 టైప్స్ గా దీన్ని డివైడ్ చేశారు. ప్రైమరీ గ్రూప్స్ 15,
సబ్ గ్రూప్స్ 13. ఆ ప్రైమరీ గ్రూప్స్ లో మళ్ళీ 9 బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ లో ఉంటాయి, 6 ప్రాఫిట్ అండ్ లాస్ లో కూడా క్లియర్ గా ఉంటాయి. రిమైనింగ్ సబ్ గ్రూప్స్ అని కూడా ఏమేమి వస్తాయని చూసుకోవచ్చు. ఇప్పుడు వీటి గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఏవి ఏంటి ఎలా ఏ విధంగా వస్తాయి అనేసి మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. చూడండి, మనకు టాలీలో ఎలా చూపిస్తాయి ఈ 28 గ్రూప్స్. చూడండి, 2 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ లెడ్జర్స్, క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. బోల్డ్ లో ఉంటాయి అన్నమాట గ్రూప్స్, ఇటాలిక్ లో లెడ్జర్స్ ఉంటాయి. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నిన్న మీరు 4 ప్రాబ్లమ్స్ కి గ్రూప్స్ లెడ్జర్స్ మీరు ఐడెంటిఫై చేశారు. సో నిన్న మీరు 4 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీరు గ్రూప్స్ లెడ్జర్స్ ఐడెంటిఫై చేశారు. ఆ ప్రాబ్లమ్స్ ఏమంటారంటే జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది, ఏ లెడ్జర్ ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది మీరు టుడే క్లాస్ లో మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి చెప్పండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి చెప్పండి మా? క్యాపిటల్. ఓకే, సో అది మీరు ఐటీ కంపెనీ పెట్టాలన్నా, ఒక కాలేజ్ పెట్టాలన్నా, ఒక మొబైల్ షాప్ పెట్టాలన్నా, క్యాపిటల్ ఉంది. ఒక క్యాపిటల్ మెడికల్ సార్. స్టోర్ పెట్టాలన్నా, ఏదైనా కూడా ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి. ఓకే, క్యాపిటల్ ఉంటే సరిపోతుందమ్మా? ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ ఏముండాలి చెప్పండి? నెక్స్ట్ నీ బిజినెస్ రిలేటెడ్ గా ఏం కావాలి చెప్పండి? ఓకే, సో చూడండి, ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్. అండ్ ఫర్నిచర్. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలంటే ఆ ఇన్స్టిట్యూట్ కి 10 లక్షల డబ్బులు కావాలి. ఆ లోకేష్ ఇన్ఫోటెక్ అనే సంస్థ ఓనర్ లోకేష్ దగ్గర 10 lakhs అప్పు తీసుకుంది. ఓనర్ పేరు లోకేష్, లోకేష్ పేరుకి బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. మీకు ఆ లెడ్జర్స్ ఆ జర్నల్ ఎంట్రీస్లలో క్యాపిటల్ అని కనపడిందంటే ఏ గ్రూప్ తీసుకోవాలి? క్యాపిటల్ గ్రూపే తీసుకోవాలి. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అంటారు. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఇవి రెండు ఎక్కడ కనపడినా మీరు లెడ్జర్ క్రియేషన్ చేసి అండర్లో ఏం తీసుకోవాలి? క్యాపిటల్ తీసుకోవాలి. డ్రాయింగ్స్. ఏం తీసుకోవాలి? అండర్లో క్యాపిటల్ అనేది తీసుకోవాలి. ఓకే, క్యాపిటల్ పెట్టారు. క్యాపిటల్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం? మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ అనేది పర్చేజ్ చేస్తుంది. స్టాక్ ఆర్ గూడ్స్ అనేది పర్చేజ్ అనేది చేస్తుంది. సో పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్, పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్, పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ఐటీ సొల్యూషన్స్. సో ఎంతమంది సప్లయర్స్ వచ్చినా పర్చేజెస్ అనేది ఒక్కసారి క్రియేషన్ చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ చేయకూడదు, ఒకే ఒక్కసారి మనం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రామ్ ట్రేడర్స్ నుంచి 50,000 సరుకు పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి. సో ₹1,00,000 సరుకులు 20,000 సరుకులు మళ్ళీ అదే రామ్ ట్రేడర్స్ కి రిటర్న్ కూడా చేసాం. అంటే పర్చేజెస్ అనేది సపరేట్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్స్ అనేది సపరేట్ లెడ్జర్. ఇవి రెండు ఏవి వచ్చినా అండర్ గ్రూప్ లో పర్చేజెస్ తీసుకోవాలి. అండర్ గ్రూప్ లో పర్చేజెస్ పక్కన నేమ్ ఆఫ్ ది క్రెడిటర్స్ అంటున్నారు. సప్లయర్స్ ఆర్ గివర్స్. 100 మంది రావచ్చు మా సప్లయర్స్. మన బిజినెస్ ఒకరే దగ్గర వెళ్ళి కొనదు కదా. ఎవరి దగ్గర తక్కువ రేట్ ఉంటుందో వాళ్ళ దగ్గర కొంటుంది. ఒకరి దగ్గర వస్తువులు దొరకవు కదా, చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎంత మందిని క్రియేషన్ చేసుకున్నా వారి అండర్ లో సండ్రీ క్రెడిటార్స్ అని తీసుకోవాలి. సండ్రీ క్రెడిటార్స్ ఎగ్జాంపుల్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్. అంటే దీంట్లో రిలేట్ చేస్తున్నాయేమో ఒకటే రెండా? ఏమున్నాయి? ఏమేంటి చెప్పండి? పర్చేజ్ అండర్ ఏం తీసుకోవాలి? 2 ఉన్నాయి. రామ్ ట్రేడర్స్ ఏం తీసుకోవాలి? పర్చేజెస్ రామ్ ట్రేడర్స్. వెరీ గుడ్.
సో పర్చేజ్ పక్కన నేమ్ పర్చేస్ వచ్చింది అకౌంట్. అంటే అది సండ్రీ క్రియేటర్స్ అవుతుందని ఫిక్స్ సండి అయిపోవాలి. క్రియేటర్. సో పర్చేజెస్ వచ్చినా పర్చేజ్ రిటర్న్స్ వచ్చినా అవి రెండు ఏవి వచ్చినా మనం పర్చేజెస్ గ్రూపే తీసుకోవాలి. ఓకేనా? క్లియర్? ఈ స్క్రీన్ ఓకేనమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? యా. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మీరు పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసిన తర్వాత మీరు మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి సేల్ చేస్తారు కదా, స్టాక్ ఆర్ గుడ్స్ అనేది సేల్ చేస్తారు కదా, అలాగైతే ఉండరు కదా. సో సేల్స్ టు నవీన్ ట్రేడర్స్, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు కళ్యాణి మర్చెంట్స్, సేల్స్ టు రమేష్ ఎంటర్ప్రైజెస్. మీరు వందల మంది కస్టమర్స్ కి సేల్ చేసినా సేల్స్ అనే లెడ్జర్ ఒక్కసారి చేయాలి. సార్ 100 మందికి సేల్ చేశాను కదా, 100 సేల్స్ లెడ్జర్లు చేస్తాను అనడం తప్పు. ఒకటే చేయాలి. ఓకే, నవీన్ కి సేల్ చేసావు 1 lakh కి, దాంట్లో 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. నవీన్ ఏం చేశాడు? మళ్ళీ నీకు సేల్స్ రిటర్న్ చేశాడు. సేల్స్ రిటర్న్స్ అంటే సేల్స్ అన్నా సేల్స్ రిటర్న్ వచ్చినా మీరు ఏం గ్రూప్ తీసుకోవాలి? సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. ఆ సేల్స్ పక్కన నేమ్ వచ్చింది అంటే మీరు కళ్ళు మూసుకొని సండ్రీ డెప్టార్స్ అనుకోవాలి. సండ్రీ డెప్టార్స్. ఎగ్జాంపుల్, సేల్స్ టు నవీన్, సేల్స్ టు కళ్యాణ్, సేల్స్ టు బాలు, సేల్స్ టు నీరజ్. 100 మంది Okay. రానిలే సండ్రీ డెప్టార్స్ అంటే కస్టమర్స్, వారందరినీ క్రియేషన్ చేసుకోవాలి ఒక్కసారే. మన లాంగ్వేజ్ లో బయ్యర్స్ లేదా రిసీవర్స్ అంటారు, కానీ టాలీ లాంగ్వేజ్ లో కస్టమర్స్ ఏమంటాం? సండ్రీ డెప్టార్స్ అంటాం. అదే పర్చేజ్ అనుకోండి, సో మన లాంగ్వేజ్ లో గివర్స్ తర్వాత సప్లయర్స్ అంటాం. అదే టాలీ లాంగ్వేజ్ లో సండ్రీ క్రెడిటార్స్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్, సేల్స్ టు నవీన్ ట్రేడర్స్. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? ఏంటంటే అవి సేల్స్ ఏం తీసుకోవాలి గ్రూప్? రెండు సార్, సేల్స్ ఒకటి, నవీన్ ఒకటి, నవీన్ ట్రెండ్స్. ఏం తీసుకోవాలి? సేల్స్ సండ్రీ గ్రూప్ సార్. డెప్టార్స్. సో సేల్స్ పక్కన పేరు వచ్చిందంటే సండ్రీ డెప్టార్స్, పర్చేజ్ పక్కన పేరు Yes, వచ్చిందంటే సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టు. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఒక ఫ్యాక్టరీలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని వెళ్ళిపోయావు, Yes. అప్పుడు వేజెస్ తీసుకుంటారు. ఫ్యాక్టరీ ఓన్ కాదు, రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఒక ప్లేస్ నుంచి సరుకు మరో ప్లేస్ లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఫ్రైట్ ఛార్జెస్. ఇంకా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ చేసుకుంటారు. మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే గోడౌన్స్ కూడా మెయింటైన్ చేస్తారు. ఇలా ఏవి వచ్చినా మనం ఏ గ్రూప్ తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, క్యారేజ్ ఇన్వర్స్, ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ హౌసెస్. ఇవి ఏ వచ్చినా అండర్ లో మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. క్లియర్ అమ్మా? ఇది స్క్రీన్ ఓకేనా? అర్థమైందా? క్లియరా? యా. నెక్స్ట్, ఇండైరెక్ట్ Okay. ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఎప్పుడు వస్తాయమ్మా? Okay. ఇవన్నీ ఆఫీస్ లో వస్తాయి. మంత్లీ బిజినెస్ లో జరుగుతాయి. నువ్వు ఆపినా ఆగకుండా జరుగుతాయి. ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి, రెంట్ పే చేయాలి, Okay. ఆఫీస్ అన్నాక టెలిఫోన్ బిల్ ఉంటుంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, పోస్టేజ్ ఉంటుంది, స్టేషనరీ ఉంటుంది. ఓకే, మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి. ఇవన్నీ ఏంటి? ఎక్స్పెన్సెస్. సో ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి, అప్పు తెచ్చింటే ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకే, ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తారు, బ్యాడ్ డెబ్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏవి వచ్చినా అండర్ లైఫ్ తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఓకేనమ్మా? క్లియరా ఈ స్క్రీన్? నెక్స్ట్, Direct. లోన్స్ అండ్ లైబిలిటీ. Okay. లోన్స్ టేకెన్ ఫ్రమ్ వేరియస్. మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసింది అనుకోండి, లేదంటే అప్పు తీసుకుంది అనుకోండి. ఓకే, అంటే లోన్ తీసుకుంటున్నాం. అది పర్సన్ దగ్గర కావచ్చు, బ్యాంకుల దగ్గర కావచ్చు, ఇన్స్టిట్యూట్ల దగ్గర కావచ్చు, బయట వడ్డీలకు ఇచ్చే వాళ్ళ దగ్గర కావచ్చు. లోన్ టేకెన్ అంటున్నాం, ఇక్కడ పర్చేజ్ అనట్లేదమ్మా. లోన్ టేకెన్, పర్చేజ్ అనేది వేరు. అక్కడ స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం, కానీ ఇక్కడ డబ్బులు అప్పుగా తీసుకుంటున్నాం. ఇక్కడ ఏ వస్తువులు కొనడం లేదు. ఇక్కడ మీనింగ్ అర్థం చేసుకోవాలి. లోన్ టేకెన్ ఆర్ టుక్.
V1, V2. Okay. Loan taken from HDFC Bank. Loan taken from Ramesh Enterprises. Loan taken from Muthoot Finance. అంటే మనిషి పేరు వచ్చినా, సంస్థ పేరు వచ్చినా, బ్యాంక్ పేరు వచ్చినా ఏదైనా కావచ్చు. వారి అండర్ లో మనం సండ్రీ క్రెడిటార్స్ అని తీసుకోకూడదు. అక్కడ మనం పర్చేజ్ చేయడం లేదు. అక్కడ లోన్ అప్పుగా, డబ్బులు అప్పుగా తీసుకుంటున్నాం. అక్కడ మీనింగ్ మారుతుంది. అప్పుడు అండర్ లో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లయబిలిటీ. ఓకే. నెక్స్ట్, మన బిజినెస్ బయట నుంచి అప్పు తీసుకుంటే లోన్స్ అండ్ లయబిలిటీ. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఎగ్జాంపుల్, లోన్స్ గివెన్ టు వేరియస్. ఎగ్జాంపుల్, లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ గివెన్ టు రమేష్ ఎంటర్ప్రైజెస్, లోన్ గివెన్ టు ముతూట్ ఫైనాన్స్. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే అండర్ లో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లయబిలిటీ. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఓకే. యా. సో ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? లేదు కదా. నెక్స్ట్ ఏం కావాలి? Land and మన buildings. బిజినెస్ కు రిలేటెడ్ గా స్టాక్ అంటే అసెట్స్ కావాలి. అంటే పర్టికులర్ ప్లేస్ కావాలి, ల్యాండ్. ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఆ బిల్డింగ్ లో ఫర్నిచర్ కావాలి, కంప్యూటర్స్ కావాలి, కార్ కావాలి, ప్రింటర్ కావాలి, మొబైల్ కావాలి. ఇవన్నీ ఏంటి? ఆ బిజినెస్ ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటివి. ఇవి ఏవి పర్చేజ్ చేసినా వీటి అండర్ లో మనం ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. వీటి వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైగానే యూజ్ పొందుతుంది. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్తాం. ఓకే, క్లియర్? స్క్రీన్ ఓకేనమ్మా? డన్. నెక్స్ట్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి? Okay. మన బిజినెస్ వచ్చే ఇన్కమ్స్. ఇప్పుడు మన బిజినెస్ వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఊరికనే చేస్తారండి? ఇంట్రెస్ట్ కోసమే కదా. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అమౌంట్ ఇంటరెస్ట్ రిసీవ్. మన బిజినెస్ 1 lakh పర్చేజ్ చేసింది. ఓకే, 80,000 మాత్రం మన బిజినెస్ వాళ్ళకి ఇచ్చింది, 20,000 ఇవ్వలేదు. ఆ 20,000 ఏంటి మనకి? డిస్కౌంట్ రిసీవ్. స్టార్టింగ్ లో నేను చెప్పాను, ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. సో ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. 2 years తర్వాత అదే అమౌంట్ ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఇంట్రెస్ట్ అడుగుతుంది కదా. ఆ 2 lakhs మీద 1 lakh ఎక్స్ట్రా అయింది, 3 lakhs అయింది. దాన్ని ఇంటరెస్ట్ అని డ్రాయింగ్స్ అంటారు. ఇంకా మీరు ఎక్కడైనా కమిషన్ పనిచేస్తున్నారు అనుకోండి, కమిషన్స్ మీద మీకు ఇన్కమ్ వచ్చింది, కమిషన్ రిసీవ్డ్. ఇవి ఏ వచ్చినా కూడా మన అండర్ లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని ఏమంటారు? కరెంట్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ బిల్స్ రిసీవబుల్స్ అంటే మనకు రావాల్సిన బ్యాలెన్సెస్. సో అవి ఏమైనా ఉంటాయి కదా, బిల్స్ రిసీవబుల్స్ లో తీసుకోవాలి. నెక్స్ట్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ముందుగా 3 months కానీ 6 months కానీ ముందుగానే మనము మొబైల్ రీఛార్జ్ అలా చేసుకుంటాం కదా. సో వాటిని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. షేర్స్. సో ఇది మీరు లక్కీ భాస్కర్ సినిమా చూస్తుంటారు. సో పర్చేజ్ చేస్తారు, సేల్ చేస్తుంటారు, ఇమీడియట్ గా రొటేషన్ అవుతూ ఉంటాయి అనమాట షేర్స్. సో ఇవి ఏవి వచ్చినా కూడా మనం అండర్ లో కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్, కరెంట్ లయబిలిటీస్. బిల్స్ పేయబుల్. మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాల్సినవి ఏమైనా ఉంటే వాటిని బిల్స్ పేయబుల్ అంటాం. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు 1 lakh డబ్బులు ఇవ్వాలి, 50,000 ఇచ్చేసారు, 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. వాటిని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఇవి రెండు ఏ వచ్చినా అండర్ లో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. ఇంకా మనం బిజినెస్ స్టార్ట్ చేసాం కాబట్టి మనకి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. అది SBI బ్యాంక్ కానీ, కెనరా కానీ, HDFC కానీ, ఏదైనా కానీ. సో బ్యాంక్ నేమ్ ఇచ్చేసి అండర్ లో బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇప్పుడు బాగా బిజినెస్ ప్రాఫిట్ వచ్చింది, సో అప్పుడు మనం కొంత అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్ లో పెట్టుకోవాలి. వచ్చిన ప్రాఫిట్ నుంచి సో ఎప్పుడైనా మనకి ఏదైనా కరోనా అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు, బిజినెస్ జరిగినప్పుడు ఆ అమౌంట్ తీసుకొని బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం. జనరల్ రిజర్వ్, ఎంప్లాయీస్ కి బోనస్లు ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం అలాంటివి ఏమైనా జరుగుతాయి అనమాట. ఈ రెండు ఎక్కడ కనబడినా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. నెక్స్ట్, మన బిజినెస్ కాకుండా
వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ కి ఇన్వెస్ట్మెంటే తీసుకుంటాం. డ్యూటీస్ అండ్ taxes. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవి మూడు ఏ వచ్చినా అండర్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇది మన జిఎస్టీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాం. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ లైక్ సిజిఎస్టీ, జిఎస్టీ అంటే అది విత్ ఇన్ ద స్టేట్ అయితే, అదర్ స్టేట్ అయితే కనుక ఐజిఎస్టీ. నెక్స్ట్ బ్యాంక్ ఓడి, ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. మనకి ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు ఇమీడియట్ గా బ్యాంకు వాళ్ళు మనకి ఇస్తారు. బ్యాంక్ ఓడికి బ్యాంక్ ఓడినే తీసుకుంటాం. బ్రాంచ్ ఆఫీస్, బ్రాంచ్ అండ్ డివిజన్స్. ఇప్పుడు మనకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నప్పుడు అసెట్స్ మనం ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఈ బ్రాంచ్ ఆఫీస్ ని మనం యూజ్ చేస్తాం. సెకండ్ మెటీరియల్ వస్తుంది స్టాక్, స్టాక్ ఇన్ హ్యాండ్. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయడానికి ఉపయోగిస్తాం. తర్వాత మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, ఏదైనా ఫెస్టివల్స్ పెట్టే ఖర్చులు కావచ్చు, డెకరేషన్లకి, అది క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి, ఏదైనా డొనేషన్స్, ఆఫీస్ సప్లైస్, గిఫ్ట్ చార్జెస్, ఇలాంటి వాటి కోసం దీన్ని ఉపయోగిస్తాం. ఇవి ఏ వచ్చినా కూడా మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. తర్వాత సెక్యూర్డ్ లోన్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ అండ్ లిక్విడ్ అసెట్స్. సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటంటే ఏవైనా మీ ఇంటి స్థలాలు కానీ, ఓకేనా, లేదంటే ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ అలాంటివి ఏమైనా షూరిటీ పెట్టేసి మీరు ప్రాపర్టీస్ కానీ, వెహికల్స్ కానీ, లిక్విడ్ అసెట్స్ కానీ షూరిటీ పెట్టి లోన్ తీసుకోవడం, వీటిని సెక్యూర్డ్ లోన్స్ అంటారు. నెక్స్ట్ అన్సెక్యూర్డ్ లోన్స్, వీటికి ఎలాంటి షూరిటీ ఉండదు. స్టూడెంట్స్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇలాంటివి అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. డిపాజిట్ అసెట్స్, మనం ఫిక్స్డ్ డిపాజిట్లని హౌస్ కోసం, పిల్లల కోసం మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటాం. టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్ ఇలాంటివి చేస్తూ ఉంటాం అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ లో డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ సస్పెన్స్ కి సస్పెన్స్ అకౌంట్ తీసుకోవాలి. సస్పెన్స్ కి సస్పెన్స్ అకౌంట్ ఇది మనం డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ కానప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ లో దీన్ని తీసుకుంటాం. ప్రొవిజన్స్, మనం ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లో దీన్ని ఉపయోగిస్తాం. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్ ఇలాంటివి ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లో మనము 31st మార్చ్ లో ఉపయోగిస్తాం. ఇంకా క్యాష్ రిటర్న్స్ ఇవి ప్రీ డిఫైన్డ్. సో ఇవి 28 గ్రూప్స్. ఇవన్నీ టాలీలో ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. మీరేం చేయాలి, మీరు చేసే ప్రాబ్లమ్స్లలో సో ఏ లెడ్జర్స్ కి ఏ గ్రూప్ వస్తుందనే మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయో చెప్పండి చూద్దాం. చెప్పండి మా. ఈ నేహా ప్రైవేట్ లిమిటెడ్ లో టోటల్ గా కౌంట్ చేసి రిపీటెడ్ గా వచ్చింది కాకుండా, ఓకే, వన్ టైం మాత్రం వచ్చింది విత్ క్యాష్ తో కలిపి ఎన్ని ఉన్నాయి? 7, 8, 12, 10, 11 చెప్పండి. చెప్పండి మా. 11 చెప్పండి. ఏమేమో 11 సార్. 11 అన్నారు కదా, ఏంటండి చెప్పండి. 12 సార్. క్యాపిటల్ తో 12 క్యాపిటల్ చెప్పండి. క్యాపిటల్ తో 12 సార్. సారీ. ఓకే, తర్వాత క్యాపిటల్ పర్చేజెస్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాష్, ఓకే, సేల్స్, తర్వాత కళ్యాణ్ మర్చెంట్స్, ఓకే, ఓకే, ఎస్బిఐ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్ సార్. ఒకసారి రెంట్, వేజెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, 11 ఉన్నాయా? క్యాష్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్. చెప్పు ఒకసారి. వన్, 2, 3, 4, 5. క్యాష్ తో కలిపి 11 వస్తాయి. ఓకేనా. క్యాపిటల్ 1, పర్చేజ్ 2, పబ్లిక్ 3, 10 సార్. ఓకే, క్యాష్ 4, సేల్స్ 5, కళ్యాణ్ 6, ఎస్బీఐ బ్యాంక్ 7, ఓకే,
రెంట్, వేజెస్, డిస్కౌంట్స్, ట్రాన్స్పోర్టేషన్. ఓకే. ఓకే సార్, డన్ సార్. క్యాపిటల్ గ్రూప్ ఏమవుతుంది? అంటే దీంట్లో ఇప్పుడు డబల్ తీసుకోవచ్చు సార్ ఇది. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ అంటే దీంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఒకటే రెండు. క్యాపిటల్ అకౌంట్ సార్. మరి Capital, ఏమన్నా sir. చెప్పండి. పర్చేస్ ఏమొస్తుంది గ్రూప్? టూ సార్. కార్తిక్ ఏమొస్తుంది? పర్చేజ్ ఒకటి పర్చేస్ పర్చేజ్ సో పర్చేస్ తీసుకోవాలి. పర్చేజ్ అకౌంట్ సిండికేటర్. సో కార్తిక్ కి సండ్రీ క్రెడిటర్. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. ఇప్పుడు క్యాష్ తీసుకోవాలని అవసరం లేదు. అప్లికేటర్స్ క్యాష్ పేమెంట్, క్యాష్ తీసుకోవాలని అవసరం లేదా? ఓకే, కార్తిక్ తీసుకోవాలని అవసరం లేదు. లేదు సార్, లేదు సార్, డైరెక్ట్ గానే వాడేది సార్, ఇన్బుల్ట్ గా. సేల్స్ అనేది ఏం అకౌంట్? అక్కర్లేదు. కళ్యాణ్ మర్చెంట్స్ అంటే అవసరం లేదు సార్. వెరీ గుడ్. సేల్స్ Sales తీసుకోవాలి. సండ్రీ, సన్రీ డెబ్యూటర్స్ నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్. ఇవి రెండు తీసుకోవాలని అవసరం లేదా? వెరీ గుడ్. ఎస్బీఐ బ్యాంక్ అంటే లేదు సార్. బ్యాంక్ అకౌంట్. రెంట్ అంటే బ్యాంక్ అకౌంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. నెక్స్ట్ రిసీవ్డ్ అంటే సూపర్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇలాగా మీరు ఆ 3 ప్రాబ్లమ్స్. డైరెక్ట్ ఇన్కమ్. ఓకే, ఇంకా కొన్ని ఎక్స్ట్రా చెప్పండి. కంప్యూటర్ అంటే వెరీ గుడ్. మెషినరీ అంటే ఫిక్స్డ్ అసెట్స్. షేర్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్. కరెంట్ అసెట్స్. మిషనరీ కరెంట్ అసెట్ ఎవరు చెప్పారు? కరెంట్ సార్ మిషనరీ కరెంట్ మిషనరీ కరెంట్ అసెట్ ఎందుకైతుంది? నెక్స్ట్ సాలరీస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ నెక్స్ట్ ఫ్యాక్టరీ ఏంటంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. బ్యాంక్ ఓడి అంటే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ సార్. డ్రాయింగ్స్ అంటే సూపర్. బ్యాంక్ ఓడి. పర్చేజ్ రిటర్న్ అంటే సేల్స్ రిటర్న్ అంటే పర్చేజ్. డిప్రిసియేషన్ అంటే సేల్స్ అకౌంట్. బిల్స్ పేయబుల్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. అని ఏమో ఇవన్నీ చెప్పాను. కరెంట్ కరెంట్ లైబిలిటీస్. లైబిలిటీ టేకెన్. లోన్ ఈవెంట్ రాజా ట్రేడ్స్ అంటే లోన్స్ అండ్ లైబిలిటీస్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ కూడా మీరు ఒక నోట్ బుక్ లో ఇలాగే చేయాలి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను కదా. ఫస్ట్ ప్రాబ్లం, ఈ సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం నువ్వే చేయాలి. క్లియర్? అర్థమైందా? ఓకే. సో నిన్న చెప్పిన క్లాసు, ఈ రోజు చెప్పే క్లాసు, రేపు చెప్పే క్లాసు, ఈ 3 చాలా 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 ఇంపార్టెంట్.
ఈ మూడిట్లో ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో ఫర్దర్ క్లాసెస్ అని కూడా బాగా అర్థమవుతాయి. ఓకేనా? సో అది ఇవి చేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ థర్డ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే యా, చెప్పండి. సార్ ఇప్పుడు ఒక డౌట్ సార్. నేను మెయిల్ సార్ పంపిస్తున్నాను ఇప్పుడు కదా, రికార్డింగ్ ఎందుకు మనకి? మామూలుగా రికార్డ్ పెట్టుకోవాలంటే మెయిల్ ఎట్లా వస్తున్నాయి సార్ కదండి. దీనికి? ఓకే సార్. అంటే మెయిల్ లో పంపిస్తున్నా, డౌన్లోడ్ చేసి పెట్టుకో, లైఫ్ లాంగ్ ఉంటాయి. సార్ ఓకే సార్. ఓకే నీకు పంపిస్తాను వెంకటేష్, ఇప్పుడు నీకు యాక్సెస్ ఇస్తాను. ఓకే సార్. గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపిస్తాను. థ్యాంక్ ఓకే.